ఇగో ఇక్కడ చాలా మంది కుమారి ఆంటీ కోసం రావడం జరిగింది. కుమార్ ఆంటీ కోసం ఇక్కడ అండ్ చాలా మంది ఇక్కడ కూడా లైన్ కి నిలబడ్డారు చూడండి వీళ్ళు పాపం. కుమార్ ఆంటీ ఈ రోజన్నా హోటల్ పెడతదేమో అన్న దాని ఉద్దేశంతో వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ అబ్బాయి. ఇక్కడ కుమారి ఆంటీ ఫుడ్ కావాలన్నా 5 స్టార్ హోటల్ కావాలన్నా? మాకు మాత్రం 2 లివర్లు కావాలి. 2 లివర్లు కావాలి. వావ్, ఎందుకు? లివర్ లో ఎంత టేస్ట్ ఉంటుందో 1000 రూపాయలు పెట్టినాను కానీ ఇంత దూరం వచ్చిన అనమాట. అవునా, ఓకే. లివర్ కోసం వచ్చిన మా తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? ఇన్నర్ బిట్ మాకు. అవునా, ఓకే. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు అడుగు. ఆంటీ ఎప్పుడు రమ్మంటావు అడుగు ఒకసారి. ఆంటీ ఎప్పుడు వస్తావా అంటే మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీకోసం కాదంటే 2 లివర్ల కోసం వెయిటింగ్ ఇక్కడ. చెప్పు. నువ్వు వస్తే 2 లివర్లు వస్తాయి అనమాట అట్లా. ఓకే, చూడండి ఇక్కడ చాలా వరకు దిగాలుగా పిల్లలు ఇక్కడ మాట్లాడలేకపోతున్నారు. కుమారి ఆంటీ లేదు మా దగ్గర, కుమారి ఆంటీ లేదు, కుమారి ఆంటీ ఫుడ్ లేదని చాలా మంది ఇక్కడ బాధపడుతున్నారు. అరే కుమారి ఆంటీ లేకుంటే మాకు 2 రోజులు భోజనం లేదు, ఒకటే పూట భోజనం 3 పూటలాగా తినేవాళ్ళం, మేము అంత టేస్టీగా ఉండేదని చాలా మంది ఇక్కడ అనుకుంటున్నారు. బట్ మన కెమెరా ముందు వచ్చి మాట్లాడడానికి మొహమాట పడుతున్నారు. కానీ అన్న మాట్లాడతాడేమో చూద్దాం ఒకసారి. కుమార్ ఆంటీ కావాలా 5 స్టార్ హోటల్ కావాలా? నాకైతే కుమార్ అంటే కావాలి. మాకు కుమార్ అంటే కావాలి. ఎందుకు? ఎందుకు? ఫుడ్ గురించి. ఫుడ్ అదే ఏం ఫుడ్ నచ్చింది బాగా మీకు? ఏ ఐటమ్స్ అంటే చాలా ఐటమ్స్ వండుతుంటది కదా ఆంటీ, ఏ ఐటమ్స్ మీకు బాగా నచ్చింది? నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం, చికెన్ మటన్. ఫోన్ కూడా కుమారి అంటేనా? ఫోన్ తీసి ఫోన్ చేసి కాదు మా ఫ్రెండ్. ఓకే, ఏం తిన్నావు? లీవర్ ఇక్కడ అంటే కుమారి అంటేనే లీవర్లు ఫేమస్. కుమారి అంటే లివర్ ఫేమస్. యా, ఇట్లా అన్న ఏం మాట్లాడుతున్నావు? లీవర్ల ఫేమస్. ఇగో లివర్లు అన్నా లివర్ తినలే ఇప్పుడు. అన్న లీవర్ల టేస్ట్ చెప్పు ఒకసారి. నేను టేస్ట్ చేయడానికి వచ్చిన ఈ రోజు. అదే లీవర్ల గురించి అంటే తెలియదు. చాలా మంది పబ్లిక్ అదే ఉంది, లివర్ల టాపిక్ ఉంది. సో అది తిను కాకపోతే నా వంతుకు నువ్వు తిను. నేను చికెన్ తిన్నా, బోటి తిన్నా. ఓకే, సూపర్. లీవర్లు కూడా టేస్ట్ చేయి. కుమారి అంటేనే లీవర్. సరే, రేటింగ్ అడగరా? రేటింగ్ చెప్పు. 4.5. 4.5. నీకు కుమారి ఆంటీ కావాలనా లేకుంటే 5 స్టార్ హోటల్ కావాలనా? ఇప్పుడైతే ప్రెసెంట్ కుమారి ఆంటీ కావాలి. కుమారి ఆంటీ కావాలి. తిన్నారా ఎప్పుడైనా ఇక్కడ భోజనం? చేశారా? ఆ. ఎలాంటి భోజనం అంటే ఐ మీన్ నాన్ వెజ్ వెజ్ తీసుకున్నా. నార్మల్ గా ఎప్పుడు నాన్ వెజ్ తీసుకోలేదు. ఓకే, వెజ్ వరకు ఓకే, నాన్ వెజ్ టేస్ట్ చేసాక చెప్తా. టేస్ట్ చేశారనమాట. ఓకే, సూపర్ అండి. మళ్ళీ కుమారి ఆంటీ లేదు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు 2 days అయితే ప్రాబ్లం పడుతున్నాం. నిన్న కూడా పెట్టలేదు. మేము ఒక 15 days నుండి వరుసగా వస్తా ఉంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు అందుకోసం రావాలని కోరుకుంటున్నాం. అవునా? ఓకే, ఓకే. మీకు కుమారి ఆంటీ ఫుడ్ కావాలనా 5 స్టార్ హోటల్ ఫుడ్ కావాలనా? కుమారి ఆంటీ ఫుడ్ మాత్రమే కావాలి. ఓకే, ఎందుకు? ఎందుకంటే అన్నం మంచిగా ఉంటది కాబట్టి. ఓకే, అంతే అంతే. అంటే నాన్ వెజ్ ఇష్టమా? ఇక్కడ కుమారి ఆంటీ మంచిగా ఉండేది వెజ్జా? రెస్పెక్ట్. ఆంటీ మనకు ఒక మాట మాట్లాడుతుండే ఇప్పుడు, అదే చెప్పండి ఒక డైలాగ్. అమ్మ నాయన అన్న కన్నా చిన్న పెట్టుకున్నానా. ఓకే, బాగుంటది. కానీ 2 days చల్లి ఈ ప్లేస్ చూడలేకపోతున్నాం కదా, ఏమనిపిస్తుంది మీకు 2 days నుంచి? ఇంకా ఇంట్లో మనుషులు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఎలా అనిపిస్తుంది? కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. బట్ రెగ్యులర్ కొంచెం హడావుడి ఉంటది కదా ఈ టైంకి. తను రాలే కాబట్టి కొంచెం డిసప్పాయింట్ అయ్యారు చాలా మంది. ఓకే, అంటే వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? కుమారి ఆంటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కుమారి ఆంటీకి ఏం చెప్పేది ఏం లేదు. డెఫినెట్లీగా చాలా మంది ఇక పేదవాళ్ళు వస్తుంటారు, ఊరు నుంచి వస్తుంటారు. వాళ్ళకు ఒక 2-3 ప్లేట్లు వస్తారు కదా, ఒకరిద్దరిని రోజుకు 2 ఫ్రీగా ఫుడ్ పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఓకే, అవును. నాన్ వెజ్ లో చాలా వరకు అందరు ఇక్కడ చూస్తే కనుక అడిగితే లివర్లు అంటారు. లివర్ల గోల ఏంటిది? లివర్ గోల్ అంటే టైంలో ఆమె యాక్చువల్లీ టోటల్ అమౌంట్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్స్ట్రా 2 లివర్స్ వేసుకున్నారు కదా బాబు, డబ్బులతో కలిపి 1000 రూపీస్ అన్నదంట. అది కాస్త వైరల్ అయింది. ఓకే, మీరు ఎప్పుడైనా లివర్ టేస్ట్ చేశారా? ఇక్కడ చేశాను. ఎలా ఉండే? లివర్ లాగానే ఉండేనా? లివర్ లాగా కాచా కొంచెం టేస్ట్ బాగుంది. అంటే కొంచెం 5 స్టార్స్ హోటల్స్ కంటే డెఫినెట్లీ తన జెన్యున్ గా మంచిగా అనిపించింది నాకు. 5 స్టార్ హోటల్స్ కి వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కుమారి ఆంటీ వాళ్ళ దగ్గర రమ్మంటారా? 5 స్టార్స్ హోటల్ అదే అన్నం అదే కూర ఉంటది, కాకుండా 5 స్టార్ హోటల్లో ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఉండి కొంచెం టేస్ట్ రకరకాలు పెడతారు. ఇక్కడ క్యాజువల్ అన్నం ఉంటది, బట్ బాగుంటది, రెస్పెక్ట్ ఉంటది కాబట్టి అంత చాలా మంది వస్తుంటారు అంతే. కానీ యూత్ మనకు చూస్తే కనుక ఇక్కడ నిలబడాలన్నా కొంచెం ఓపిక తక్కువ మనకు. కానీ ఇక్కడ కుమారి ఆంటీ దగ్గర ఓపిక బాగా చూస్తుంటాం మనం. లైన్ నిలబడి ఓపిక అంటే తన ఓపికను చూసుకొని వీళ్ళు ఓపిక పడతారు తప్ప ఆడ ఏముండదు అన్న. ఇగో తన ఓపిక బాగుంటది. ఎంత కోపం వచ్చినా ఎంత స్ట్రెస్ వచ్చినా సింపుల్ గా మాట్లాడడం, ఆ జెన్యూనిటీ చూసి చాలా మంది కస్టమర్స్ ని గెయిన్ చేసుకోవడం అంతే. మర్యాదని తీసుకొని గెయిన్ చేసుకోవడం తప్ప ఏం లేదు అంతే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. నమస్తే. నమస్తే. ఎప్పుడైనా కుమారి ఆంటీ దగ్గర వస్తే ఎన్నోసార్లు తిన్నాము. అయితే ఒక్క నిమిషం. మేము ఉండేది ఇక్కడ, మేము జాబ్ చేసేది పని చేసేది ఇక్కడ. నేను డ్రైవర్ని. అయితే ఈ చాలా రోజులకెళ్ళి అమ్ముతున్నామే.
కాబట్టి మీలాంటి వాళ్ళు ఏం చేశారంటే టీవీ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు కుమార్ అంటే ఫస్ట్ కౌంటర్ కనుక మీరు వచ్చి ఓకే పెట్టేళ్ళకు ఎక్కువ గుంపు అయిన సిస్టర్లు కూడా ఫోన్లో వస్తారు కదా యూట్యూబ్ లో. మరి యూట్యూబ్ లో వేసి ఏదో మంచి స్పెషల్ ఉన్నట్టుందని ప్రతి ఒక్కరికి వస్తున్నారు. ఈమె కూడా 100కే అమ్ముతుంది, మీతో కూడా 100కే అమ్ముతారు. ఈమె చికెన్ పెడతారు, వాళ్ళు చికెన్ పెడతారు. ఈమె కూడా హైదరాబాద్ చేస్తారు, వాళ్ళు హైదరాబాద్ చేస్తారు. ఈ లేక స్పెషల్ లేదా ఆమె. అయితే మీరేంటంటే హైలైట్ చేసి ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, సంథింగ్ ఒక పర్సన్ వచ్చి మీరు ఎక్కడంటే ఆయన గుంటూరు అంటాడు. వీళ్ళు ఏం చేస్తారు యూట్యూబ్ వాళ్ళు అంటే గుంటూరుకి వెళ్ళి ఫుడ్ కొరకు వచ్చిన వాళ్ళు మీరు అనుకుంటారు. ఆయన జాబియానికి వచ్చి గుంటూరు ఆయన ప్రాపర్ ఇక్కడ ఫుడ్ తింటున్నా అంతే. కానీ మీరేమన్నా గుంటూరుకి వెళ్ళి ఫుడ్ కొరకు వచ్చిన ఆయన క్రియేట్ చేసేందుకు అరే ఎంత టేస్ట్ ఉందా అనేది అందరూ వస్తారు తెలియక. రెగ్యులర్ గా ఉంటే తెలుసు ఎంత అందరితో ఎక్కువ దాకుంటుంది, ఈమెతో కూడా గట్లే ఉంటుంది అని. ఇదంతా కుమార్ అంటే ఫుడ్ బాగుంటుంది, పక్కలో బాగుంటుంది అనేది అంత అపోహ. వాళ్ళు మీరేమన్నా మళ్ళీ కావాలని క్రియేట్ చేస్తున్నారా అని తెలియదు. సరే ఆమె కూడా ఇప్పుడు ఆమె బతుకుదారు లేకుండా అయింది లాస్ట్ కు. ఇప్పుడు ఆమె హైలైట్ చేసి పాపం ఆమె మంచిగా అమ్ముకుంటుండే అంతా ఈ పబ్లిక్ చేసి పోలీసులు వచ్చి మొత్తం న్యూసెన్స్ చేసి ఆమె ఫుడ్ లేకుండా ఇప్పుడు ఆమె బతుకుదారు అయితే పోయింది కదా. వాస్తవానికి అయితే రోజు ఇంత 500,000 రూపాయలు సంపాదిస్తుంది, అది కూడా పోయింది ఇప్పుడు. అది ప్రాబ్లం. థ్యాంక్ యూ. మీకు అవును కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చాలా రోజులు తింటున్నారు కదా, ఇప్పుడు ఈ కుమారి అంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుందా లేకపోతే 5 స్టార్ ఫుడ్ బాగుంటుందా? 5 స్టార్ అంటే వారి రేంజ్ లో ఉన్న వాళ్ళు అక్కడ పోతారు. 5 స్టార్ తింటే వాళ్ళు ఇక్కడ రారు. ఇక్కడ తింటే వాళ్ళకు 5 స్టార్ కొనికి అంత స్థాయి లేకుంటది. వాళ్ళకి అది వస్తుంది, మాకు ఇది వస్తుంది. దానికి దీన్ని కంపేర్ చేయలేము మనం. ఇది 100 రూపాయలకు ఇది బెటర్. ఇది అక్కడ వాళ్ళు 300 తింటారు, 300కి అది బెటర్. అది దాన్ని దీన్ని కంపేర్ చేయలేము కదా, చేయలేము. అది తప్ప. అది థ్యాంక్ యూ. చాలా మందిని ఇక్కడ అడగడం జరిగింది కుమారి ఆంటీ ఫుడ్ కావాలా లేకపోతే 5 స్టార్ హోటల్ కావాలా అంటే అందరూ కుమారి ఆంటీకి ఓట్లు వేయడం జరిగింది. ఆయన చాలా మంది కుమారి ఆంటీ వాళ్ళ ఫుడ్ పెట్టిందేమో లంచ్ పెట్టిందేమని చాలా ప్లేసెస్ చల్లి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా వరకు ఆమె ఫుడ్ టేస్ట్ చేయాలని కూడా కొంతమంది వచ్చిన వాళ్ళు, కొత్త కస్టమర్స్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ వచ్చిన కస్టమర్స్ మళ్ళీ రిపీట్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ కొంతమంది కనిపించారు. కానీ ఏ మాటకి ఇవాళ మేము ఈ టాస్క్ పెట్టుకోవడం జరిగింది. ఏంటిదంటే కుమారి ఆంటీ ఫుడ్ లేకపోతే 5 స్టార్ అంటే అందరూ ఎక్కువ శాతం మాత్రం 5 స్టార్ హోటల్ భోజనం కన్నా మా కుమారి ఆంటీ భోజనమే కావాలి. అందులో లివర్ ఫేవరెట్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. కుమారి ఆంటీ తొందరగా వచ్చేయండి, వీళ్ళకి లివర్ వండి పెట్టండి. వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు. లివర్ ఆకలి, అన్నం ఆకలి కాదండి, లివర్ ఆకలి కనిపిస్తుంది కుమారి ఆంటీ ఫుడ్ కు చూస్తే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.